హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. 5 అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ అయిపోయినా సరే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పెద్దగా దీనికి ఖర్చు ఏముండదు. పెద్ద ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు చేసిన తర్వాత అంటారుగా, ఇంత సింపులా అనిపిస్తుంది రవ్వ లడ్డు. చెయ్యరాని వాళ్ళు కూడా చిటికలో చేయొచ్చు. అరే ఇంత సింపుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు అండి. ఇంకా వీడియో ఎలాగైనా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయాలండి. వేసేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది వేడి చేయాలి. డ్రై ఫ్రూట్స్ కాజు ఒకటి, నేనైతే 2 పీస్ కాజు తీసుకున్నాను. నెక్స్ట్ ఎండిన ద్రాక్ష అండి. మీ ఇష్టం అండి. ఇవి మనం ఎన్నైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది ముఖ్యంగా హెల్త్ ఫుడ్ కాబట్టి మనం ఎన్నైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం బయటికి తీసుకోవాలండి. పక్కకు తీసేయాలి. మొత్తం డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో అని మొత్తం తీసేయాలి, ఒక్కటి కూడా లేకుండా. తర్వాత మన ఉప్మా రవ్వ ఉంది కదండి, సన్న ఉప్మా రవ్వ, అది వేసేయాలి. ఖర్చు చాలా తక్కువ అండి. ఉప్మా రవ్వ వేసేసి నేను ఒక 1/2 కేజీ అండి, 1/2 కేజీ వరకు తీసుకున్నాను. చెప్తున్నాను కదా, 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ తీసుకొని ఆ వేడి మీదనే అలా వేసేయండి. ఆ ఉప్మా రవ్వ వేసేసి గడ్డలు లేకుండా చూసుకోండి. ఒక 2 నిమిషాలు అలా వేడి చేయండి, సరిపోతుంది. జస్ట్ ఆ రవ్వ అనేది వేడి చేస్తే చాలు. చేస్తే మనకు నీట్గా పొల్లు అనేది వస్తుందండి. ఇలా పొల్లు అనేది వస్తుంది. మీకు తెలిసిపోతుంది, మంచిగా స్మూత్గా అయిపోతుంది రవ్వ మాత్రం. చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. తెలిసిపోతుందండి, చాలా బాగుంటుంది. ఆ నెయ్యిలో ఇది మనకు మంచిగా కలిసిపోతుంది. ఎక్కడికక్కడ ఈ రవ్వ అనేది ఎక్కడికక్కడ కలిసిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్కి ఒక ప్లేట్లో తీసుకోండి. ప్లేట్లో తీసుకొని ఒక 200 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలి ఒక సైడ్కు. అది మీ చాయిస్ అండి. 200 గ్రామ్స్ వేసుకుంటారా, 250 వేసుకుంటారా, మీ ఇష్టం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 200 వరకే వేసుకున్నాను. అప్పటికే నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. చాయిస్ మీదేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం కలపాలి. రవ్వ షుగర్ 2 కలిపేసేయాలండి. చూస్తున్నారు కదా మీరు, డ్రై ఫ్రూట్స్ తీసిన దాంట్లో అదే నెయ్యిలో మనం వేసాం. రవ్వ వేసి తీసి మొత్తం నీట్గా మిక్స్ చేసాం. మిక్స్ చేసి అందులో చక్కెర కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే మిక్స్ చేస్తున్నాం. మొత్తం నీట్గా కలిపేసేయాలండి. ఒక్క విషయం ఏంటంటే, నా వీడియో 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి, కానీ పిన్ టు పిన్ అనేది క్లియర్గా చెప్తానండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నానండి, అర్థం చేసుకుంటారని. కొంచెం ఇలా ఒక సైడ్కి అనుకోండి. ఒక ప్లేట్లో కొంచెం మటుకు సైడ్కి తీసుకోండి. కొంచెం ఇలా సైడ్కి అనుకోండి. నేను ఎలా చేస్తున్నానో మీరు యాజ్ టీజ్గా అలా చేయండి. కొంచెం పాలు ఉన్నాయి కదా, పాలు పోసుకోండి. ఇప్పుడు పాలు పోసేసి ఆ భాగాన్ని ఇలా కలపాలి. పాలు కొంచెం చెయ్యి కద్దుకోండి. చెయ్యి కద్దుకొని మిగతాది మొత్తం ఇలా కలుపుతూ ఉండండి. మనం అన్నం ఎలా కలుపుతామో అలా కలిపేసేయండి. కలిపేసి ముద్ద ఇలా చేసేయండి. ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఏళ్ళన్నీ ఇలా వెడల్పుగాని దాంట్లో ఇలా రౌండ్ తిప్పేసేయండి. నేను ఎలా తిప్పుతున్నానో అలా తిప్పేసేయండి రౌండ్గా. చూడండి ముద్ద ఎలా చేసి ముద్ద చేసేసి ఇలా రౌండ్గా తిప్పండి. అందులో ఆటోమేటిక్గా మీకు లడ్డు అనేది రౌండ్గా వచ్చేస్తుంది మీకు తెలియకుండానే. తర్వాత ఇంకో పాత్ర తీసుకొని అందులో లైట్గా షుగర్ వేసేసి ఈ లడ్డు మాత్రం ఇక అందులో వేసేసేయండి. లాస్ట్లో అది లడ్డు అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం కాజు యాడ్ చేయండి. కాజు పీస్ అనేది యాడ్ చేసేయండి పైనంగా మనం కావాలనుకుంటే. లేదు మనకు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మామూలు లోపలంగా వచ్చినా పర్లేదంటే లోపలంగానే అలా ఉంచితే సరిపోతుందండి. సింపుల్ అండి. ఇలా చేస్తూనే ఉంటాం, అలా రవ్వ లడ్డు మన నోట్లోకి వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకో ఇలా పెట్టేసేయండి రవ్వ లడ్డు. మనం పైనుంచి కాజు కావాలనుకుంటే ఇలా పెట్టేసేయండి. నేను ఇందాక చెప్పాను కదా, అదే టైప్ అండి. పెట్టేసిన తర్వాత ఒక్కొక్క లడ్డు అందులో వేసేయండి. ఇక మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ నిల్వ కూడా ఉంటాయి.
10 days వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గాలి అడగకుండా కొంచెం చూడాలండి. ఒక టిఫిన్ బాక్స్లో కానీ అందులో పెడితే మాత్రం మంచిగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు అయిపోతూనే ఉన్నాయి రవ్వ లడ్లు. చాలా సింపుల్గా చేసుకునే స్వీటు, చాలా త్వరగా చేసుకునే స్వీటు, అతి తక్కువ ఖర్చు అయ్యే స్వీట్ మాత్రం ఇది ఒకటేనండి. చూడండి ఎంత త్వరగా అయిపోయే స్వీట్లు మాత్రం. మనం పెద్దగా ఏం ఖర్చు లేదు. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి. ముఖ్యంగా లైక్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది అన్ని విధాలా యూజ్ ఉంటుందండి. ఓకే, చాలా చాలా థ్యాంక్ యూ అండి.